మాది వరంగల్ జిల్లా పాలకుర్తి మనం రాయపర్తి గ్రామం కృష్ణాపూర్ జిల్లా సాకలాయలమ్మ బిడ్డ కొడుకును ఆ గురించి బిడ్డ కొడుకును మాది వరంగల్ జిల్లా. అందుకొరకంటే ఇలా కేసీఆర్ మనకు చేసిన పనులకు అభివృద్ధి నచ్చింది. ఇలా ఆనాడు ఎన్టీ రామారావు చేసిన పనులు నచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ చేసిన పనులు మాకు నచ్చలేవు. ఇవాళ కేసీఆర్ అనేట ఆయనే ఎన్టీ రామారావు 83లో ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మనకు తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఎన్నో పనులు చేశాడు. ఇవాళ కేసీఆర్ నిరాదీక్ష పట్టి ఢిల్లీ నుంచి సోనియా దగ్గరికి వెళ్ళి తెలంగాణ తెచ్చాడు. ఇవాళ మనకు తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఇవాళ అందరికీ మంచిగా పనులు చేశాడు. మొన్న ఓడిపోయాడు ఏదో గుడ్డిగా. జనాలు నా గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే గెలవబోతున్నా, బీఆర్ఎస్ పార్టీని కనిపించకుండా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. జనాలు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? కేసీఆర్ గురించి మాట్లాడుకున్నారా లేదంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ పెట్టి మేము తప్పైంది. ఆనాడు ఎన్టీ రామారావు ఇంటి నేషనల్ పార్టీ పెట్టిండు, అది బూడి తాగిండు. ఇవాళ బీఆర్ఎస్ పెట్టి బూడి తాగిండు. అదే ఉండాలి, ఏది టీఆర్ఎస్ ఉండాలి. ఇది బీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ మనకు నచ్చదు. మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి ఏంటికి అతడు ఇంకా రేవంత్ రెడ్డి అతడు ఏంటిది అనుకున్నా బాపు, ఏంటిది అనుకున్నావు? నేను సారే కావాలంటున్నా మళ్ళీ కారే కావాలంటున్నా, సారే కావాలంటున్నా మళ్ళీ కారే కావాలంటున్నా. ఇలా నా జీవన్ రెడ్డి ఇప్పుడు ఏమంటుండే తెలుసా రేవంత్ రెడ్డి? కేసీఆర్ లేకుండా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ కేసీఆర్ లేకుండా చేస్తే నా అయ్యా జీవన్ రెడ్డి అలా అయ్యేలాగా వచ్చిండు. నా అయ్యా జీవన్ రెడ్డి 40 ఏళ్ళ చరిత్ర నా అయ్యది. నా అయ్యా మర్రి చెట్టు, నా అయ్యా నా అయ్యా మల్యాల బ్లాక్ ప్రెసిడెంట్, నా అయ్యా ఎన్టీ రామారావు అయ్యంలా ఒక బ్లాక్ ప్రెసిడెంట్గా గెలిచి ఒక మంత్రి గెలిచి ఇవాళ నా అయ్యా మంత్రి అన్నాడు ఎన్టీ రామారావు. అప్పుడు వాళ్ళు ఆపగార శాఖ మంత్రి. ఇవాళ నా అయ్యకి ఎందుకు వచ్చి పల్లెకి వచ్చిండు? 40 ఏళ్ళు కాంగ్రెస్ చేయడం మోసి ఇవాళ ఎందుకు టీఆర్ఎస్లోకి వస్తుండు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇట్లా సభలు పెట్టినప్పుడే కేసీఆర్ బయటకు వస్తుండు, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతుండు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. అట్లా కాదయ్యా, ఇవాళ నా ప్రభుత్వం గురించి మన రాజ్యం మనకు ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రాలు ఉన్నాయి తెలిసేనా? మనకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఈ రాష్ట్రాలకు ఎవరు కాదు నా కాళ్ళకి ఉంటుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదు. ఇప్పుడు మా నాన్న మా జీవన్ రెడ్డి, మా పెదనాన్న మా అయ్య పాలకుర్తి అంటే కాదు, మా అయ్యనే పాలకుర్తి అంటే కాదు. ఇప్పుడు రోడ్లు పిల్లలేదు. బ్రదర్ ఎక్కడ నుండి వస్తున్నారు? ధర్మపురి మండలం తిమ్మాపూర్. ఎందుకు వస్తున్నాడు సభకి? నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పోడాను. కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చక టీఆర్ఎస్ ఇవాళ జాయిన్ అవుతున్నా. ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎందుకు మీరు కాంగ్రెస్ కార్యకర్త ఉండి కాంగ్రెస్ పార్టీని జోకాలి కానీ బీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలు కష్టపడ్డ పార్టీ కోసం 10 సంవత్సరాలు ఏం లాభం లేదు. ఒక రూపాయి పాలనకు లాభం లేదు. కాంగ్రెస్ నాయకులకు పెద్దలకు పాయిదం జోకుడుగా అయిపోయారు. అదే తిమ్మాపూర్లో ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఇవాళ నేను ముంబై నుంచి వచ్చి వారం అవుతుంది సభకు వచ్చి. ఏది మన జీవన్ రెడ్డి ఇప్పుడు జాయిన్ అవుతున్నా, ఆయన గురించి ఇక్కడ ముంబై నుంచి వచ్చి ఇవాళ జాయిన్ అవుతున్నా. ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అయిపోయింది, అప్పర్ ఫ్లాప్ క్లాస్ అంతే. మీరు ఎందుకేమో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వస్తుంది. నచ్చక కాంగ్రెస్ 10 సంవత్సరాలు కష్టపడి టీఆర్ఎస్ లో ఇలా జాయిన్ అవుతున్నా నేను. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఇప్పుడు మీ పోయిన అంటే మీ మాజీ సీఎం ఇప్పుడు ఏమంటుండంటే 10 సంవత్సరాలు నేనే ఉండబోతున్నా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాను. నో ఎవ్వరు ఉండలేరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ పాలన, కేసీఆర్ వస్తాడు. మేము కేసీఆర్ నెక్స్ట్ టైం 100% కేసీఆర్, నెక్స్ట్ టైం 100% కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్.